డాక్టర్ సుప్రజ, శారదా హాస్పిటల్ నెల్లూరు నుంచి. ఈరోజు ఈ సునీత అనే పేషెంట్ ఏంటంటే సెకండ్ గ్రావిడ్ అంటే రెండో కాన్పు. ఫస్ట్ ఈ బాబు ఆ బాబు ఏంటంటే ప్రెజెంట్ అంటే మాయలో ప్రాబ్లం వల్ల మాయ నుంచి బిడ్డకొచ్చే బ్లడ్ సప్లై చేసే నాళాలు ఎండిపోయిన దాని వల్ల ఉమ్మనీరు తగ్గిపోయి 7వ నెలలో డెలివరీ అయిపోయారు. సో 7వ నెలలో డెలివరీ అయిన దాని వల్ల ఏంటంటే ఆ బాబుకి బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై సరిగా అందక కొంచెం మైల్డ్ గా మెంటల్ గా రిటార్డ్ అయ్యారు. సో దానికని వాళ్ళు నాకు ఫస్ట్ బేబీ ఇట్లా అయింది కదా, రెండో బేబీ ఖచ్చితంగా బాగుండాలా అనేసి మా దగ్గరికి ఫస్ట్ మంత్ నుంచి వస్తూనే ఉన్నారు. చెప్పుకున్నాం కదా, సునీత పేషెంట్ కి ఫస్ట్ బేబీ ఉమ్మనీరు తగ్గిన దాని వల్ల 7వ నెలలో డెలివరీ అయ్యి ఎంఆర్ బేబీలోకి వెళ్ళిపోయాడు. ఈ పేషెంట్ సెకండ్ ప్రెగ్నెన్సీ మనం 9వ నెల దాకా ఉమ్మనీరు మధ్యలో 7వ నెలలో తగ్గిపోయినా కూడా మనం ఇస్తూ మళ్ళీ మెడికేషన్ అన్ని పెట్టి సీరియల్ స్కాన్ తీపిచ్చి అన్ని ట్రీట్మెంట్ ఇచ్చి 9వ నెల పెట్టిన తర్వాత డెలివరీ చేసాము. నిన్ననే డెలివరీ అయింది. మేల్ బేబీ చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. సో బాక్స్ లో కూడా మనం పెట్టడానికి అవసరం లేకుండా నీట్ గా డెలివరీ చేసాం మేము. సో ఈ బేబీ ఇప్పుడు బాగున్నాడు, ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఏమో హ్యాపీనా సునీత? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఏ బాయ్, నీకు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే, కానీ మేమైతే ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. అబ్బాయి పాపం ప్రతిరోజు మా దగ్గర అంటే వీక్లీ వన్స్ చెకప్ కి వచ్చి ఇంకా లాస్ట్ కి ఏంటంటే మేము ఇంటికి కూడా పోం మేడం, ఇక్కడే ఉంటామంటే ఒక 4 days నుంచి ఇక్కడ అడ్మిషన్ పెట్టి అందరం టీం వర్క్ తోటి, ఇది నా ఒక్క కృషి కాదు, ఆ అబ్బాయి ఈ అమ్మాయి నేను మా స్టాఫ్ అందరం ఒక కృషితో చేసినాం కాబట్టే ఇంత సక్సెస్ఫుల్ గా ఈ బేబీ డెలివరీ అయ్యాడు. వాళ్ళకు కూడా ఒక మంచి బేబీని ఇవ్వగలిగినామని తృప్తి మాకు ఉంది. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా సునీత? హ్యాపీ మేడం. ఓకే, మేము అసలు ఇంటికి పోయిన తర్వాత కూడా ఈ బేబీని గురించి ఆలోచించేది, అమ్మాయికి ఎట్లా పుడతాడు ఏమి టెన్షన్ అని. కానీ మా వరకు నుంచి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అన్ని బాగా పుడతాడు అనే నమ్మకం. కానీ అబ్బాయికి మాత్రం భలే భయంగా ఉండింది, ఎట్లా ఉంటాడో ఏమో అని. ఇప్పుడు కూడా కొంచెం భయంగా ఉంది, కానీ 100 కాదు కదా, 120% ఫ్యూచర్ లో కూడా ఈ బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు. బాగా ఏడుస్తున్నాడు, ఫీడింగ్ తీసుకుంటున్నాడు, అన్ని జరుగుతున్నాయి. నిద్రపోతున్నట్టున్నదా నిరూపం మేడం, విజయలక్ష్మి మేడం మాకు చాలా సపోర్ట్ చేసి, మీరు చూస్తున్నట్టు వీడియోలో ఈ బేబీని పొందుకున్నామంటే మా కృషిని కాదు, మేడం మాకు చాలా సపోర్ట్ చేసి మంచిగా మమ్మల్ని 9 మంత్ కంప్లీట్ అవుతుంది, నువ్వు భయపడొద్దు, నీ బాబు 9 months దాకా ఇక్కడ ఉంటాడు, నువ్వు చూస్తావని మేడం చాలా భరోసా ఇచ్చింది మాకు. మా హస్బెండ్ అయితే వద్దులే మేడం, ఫస్ట్ బాబు ఇట్లున్నాడు, అబార్షన్ చేపిస్తానంటే అది రాంగ్ స్టెప్, బాబు అట్లా వద్దు, నా ప్రయత్నం నేను చేస్తానని మేడం చక్కటి బాబుని మాకు అందించినందుకు మేడానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నా భర్త కూడా ఎప్పుడు చెప్తున్నా మేడం 10 days అంటే 5 days కే వచ్చేవాళ్ళం మేము. చూసారు కదా, ఫస్ట్ బాబు ఇలా ఉన్నప్పుడు చాలా భయం వేసింది మాకు, మళ్ళీ ఇట్లాంటి బాబు పుడతాడేమోనని. అంటే ఊరి దగ్గర అంటుంటారు కదా, మళ్ళీ బాబుకి వస్తుందేమో వద్దని భయపించారు. కానీ మేడం దగ్గరికి వచ్చినాక మాకు చాలా ధైర్యం చెప్పి మంచి బేబీని మాకు అందించినందుకు మేడమ్స్ ముగ్గురికి, స్టాఫ్ కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వేసిపేట మండలం కావలేడవల్లి, నెల్లూరు జిల్లా. ఇంతకుముందు ఈ బేబీ ఇంతకుముందు గతంలో వీడియో తీసాము. ఎన్నో బాధలు పడి ఇలాంటి బిడ్డను పొందుకున్న తర్వాత చాలా బాధలో ఉంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఉంచుకుందామా ఏంది అర్థం కాకుండా ఉంటే, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకపోతే నాకు సుప్రజ మేడం గురించి చెప్పారు. అప్పుడు మేడం దగ్గరికి వస్తే ఎందుకు దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని ఎందుకు పోగొట్టుకున్నావు, నేనున్నానని చెప్పి చాలా ధైర్యం ఇచ్చింది. కానీ చాలా భయపడుతూ వచ్చా. అనుకున్న విధంగానే దేవుడి దయ వల్ల మంచిగా డెలివరీ చేసింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. అదే చాలా ఆనందం, ఏం మాట్లాడాలో తెలియదు. ముఖ్యంగా మేడానికి, నిరూపం మేడానికి, విజయలక్ష్మి మేడానికి, ముఖ్యంగా స్టాఫ్ కూడా బాగా మమ్మల్ని ట్రీట్ చేసి, ఏ క్షణంగా నైట్ కూడా అర్ధరాత్రి కూడా వచ్చి బీపీ చెకప్ చేసినట్లయితే అన్నింటిలో కూడా మాకు సహాయం చేసింది. నిజంగా మేడానికి కృతజ్ఞత చెల్లించుకున్నాను. మోహన్ వాళ్ళకి నిన్న బీపీ ఎక్కువ అయిపోయేసరికి నిన్ననే చేసేసాను. 9th పెట్టి 1 day అయినా కూడా ఇంక్యుబేటర్లు ఏం పెట్టకుండా బేబీ సేవ్ అయింది.
సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ఒక మంచి బేబీని వాళ్ళకి ఇవ్వగలిగిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరికీ వీళ్ళ ఆ ఇంట్లో వాళ్ళందరికి కూడా నా మీద నమ్మకం ఉంచిన దానికి నేను కూడా వన్స్ అగైన్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. సో మా స్టాఫ్ మేమందరం కలిసి ఈ బేబీని సక్సెస్ఫుల్ గా వాళ్ళకి ఇచ్చిన దానికి నాకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. నమస్తే, నేను డాక్టర్ సుప్రజ, శారదా హాస్పిటల్, నెల్లూరు నుంచి.